Hello everyone. In today's class, we are going to deal about Coulomb's wedge theory. See, what is Coulomb's wedge theory? ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, ఇవన్నీ ఇందులో చూద్దాం. అసలు కూలుంబ్స్ వెడ్జ్ థియరీ అంటే కూలుంబ్ అనేవాడు కనుక్కున్నాడు అనమాట. ఎప్పుడు 1776లో కనుక్కున్నాడు. కూలుంబ్స్ వెడ్జ్ థియరీ ఎందుకు యూజ్ చేస్తాం, అసలు ఎందుకు కనుక్కున్నాడు? డిటర్మినేషన్ ఆఫ్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ అండ్ ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ కనుక్కోవడానికి, అదే లేటరల్ ఎర్త్ ప్రెషర్స్ కనుక్కోవడానికి కూలుంబ్ అనేవాడు ఈ కూలుంబ్ వెడ్జ్ థియరీ అనేది కనుక్కున్నాడు. ఇది మెయిన్ దేని మీద బేస్ చేసుకుంటుంది? స్లైడింగ్ వెడ్జ్ యొక్క ఈక్విలిబ్రియం. స్లైడింగ్ వెడ్జ్ అంటే ఇది స్లైడింగ్ వెడ్జ్ అంటే ఇది బ్యాక్ ఫిల్ ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్. ఇది ఒక ఫెయిల్యూర్ ప్లేన్ తీసుకుంటాం, దీన్ని స్లైడింగ్ వెడ్జ్ అంటాం. ఇప్పుడు ఈ స్లైడింగ్ వెడ్జ్ యొక్క ఈక్విలిబ్రియంని కన్సిడర్ చేసి దాని నుంచి ఎర్త్ ప్రెషర్స్ కనుక్కుంటాడనమాట. ఎర్త్ ప్రెషర్స్ పిఏ కనుక్కుంటాడు. ఈ స్లైడింగ్ వెడ్జ్ యొక్క వెయిట్ డబ్ల్యూ కనుక్కుని ఇది రియాక్షన్ ఏమవుతుంది, ఈ యాక్టివ్ కేసులో ఏమవుతుంది, స్లైడింగ్ వెడ్జ్ అనేది డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది. సో యాజ్ ద రియాక్షన్ స్లైడింగ్ వెడ్జ్ అనేది డౌన్వర్డ్స్ మూవ్ అవటం వల్ల రిటైనింగ్ వాల్ ఇది ఏమవుతుంది, ఈక్వల్ అండ్ ఆపోజిట్ షియరింగ్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఆపోజిట్ షియరింగ్ రెసిస్టెన్స్ వల్ల ఎర్త్ ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఎర్త్ ప్రెషర్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, ఎంత డెవలప్ అవుతుంది, ఇవన్నీ ఇందులో ఇది చేస్తాం అనమాట. ఈ స్టాటిక్స్ ఈక్వేషన్ ఆఫ్ స్టాటిక్ ఈక్విలిబ్రియం యూజ్ చేసి పిఏ కనుక్కుంటాం. ఎట్లా, ఈ ఫోర్స్ ట్రయాంగిల్ ఈ డైరెక్షన్స్ ఇవన్నీ తెలుసు అనుకొని మనం ఫోర్స్ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని ఇది పిఏ, ఇది డబ్ల్యూ, ఇది ఆర్ అనుకొని ఈ ఫోర్స్ ట్రయాంగిల్ని యూజ్ చేసి డబ్ల్యూ ఒకటి మనకు తెలిసిద్ది అంటే కనుక్కుంటాం, క్యాల్కులేషన్ చేయడమే కదా. డబ్ల్యూ ఒకటి తెలిసిద్ది, దాని నుంచి ఈ డైరెక్షన్స్ తెలుసు అనుకొని ఈ ఆ యాంగిల్స్ తెలుసు అనుకొని దాని నుంచి మనం పిఏ అండ్ ఆర్ కూడా కనుక్కుంటాం అనమాట. ఓకే, అలా కూలుంబ్స్ వెడ్జ్ థియరీ అనేది చేస్తాం. నెక్స్ట్, ఈ ఫెయిల్యూర్ సర్ఫేస్ అనేది ట్రయల్ వెడ్జ్ సర్ఫేస్ అనమాట. ట్రయల్ వెడ్జ్ సర్ఫేస్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఫెయిల్యూర్ ప్లేన్ సర్ఫేస్ ఇది తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ అనేది ఇంక్లైన్డ్ వాల్, ఈ బీసీ అనేది ఫస్ట్ ఫెయిల్యూర్ సర్ఫేస్గా తీసుకున్నాం అనుకోండి, ట్రయల్ సర్ఫేస్. అప్పుడు ఫస్ట్ వెడ్జ్ ఇది అవుతుంది. సెకండ్ ట్రయల్ సర్ఫేస్ ఇక్కడ ఒకటో తీసుకున్నాను నేను, BC1 అని. ఇప్పుడు వెయిట్ ఏమవుతుంది, ఇది ట్రయల్ వెడ్జ్ అవుతుంది. ఈ ట్రయల్ వెడ్జ్కి వెయిట్ కనుక్కొని అప్పుడు దాని నుంచి పిఏ, దాని నుంచి ఆర్ కనుక్కుంటాం. అట్లా తర్వాత ఇక్కడ సమ్ C2 అనుకొని ట్రయల్ వెడ్జ్ అంటే ఇప్పుడు ABC2 అవుతుంది ట్రయల్ వెడ్జ్. దీని యొక్క వెయిట్ కనుక్కొని దాని నుంచి పిఏ అండ్ బి కనుక్కుంటాం. అట్లా ఇంకో ట్రయల్ వెడ్జ్ సి. అలా డిఫరెంట్ ట్రయల్ వెడ్జెస్ తీసుకొని డిఫరెంట్ వెయిట్స్ క్యాల్కులేట్ చేసి దాని నుంచి మనం ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ కనుక్కుంటాం. ఫైనల్ ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ ఏదవుతుంది, మ్యాక్సిమం ఫోర్స్ వచ్చేది ఫైనల్ ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ అవుతుంది, ఎర్త్ ఫోర్స్ అవుతుంది. అదే ప్యాసివ్ ఎర్త్ ఫోర్స్లో అయితే మినిమం లేటరల్ ఫోర్స్ వచ్చేది ప్యాసివ్ ఎర్త్ ఫోర్స్ అవుతుంది. ఓకేనా, ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ అవుతుంది. అది కూలుంబ్స్ వెడ్జ్ థియరీ అనేది ట్రయల్ వెడ్జ్ థియరీ మెథడ్ని యూజ్ చేసుకొని చేస్తాం అన్నమాట. సో ఈ కూలుంబ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇలా ఈ ఈక్విలిబ్రియం కండిషన్ స్లైడింగ్ వెడ్జ్ యొక్క ఈక్విలిబ్రియం కండిషన్ యూజ్ చేసుకొని దాని నుంచి పిఏ తీసుకొచ్చుకుంటున్నాం కాబట్టి ఈ మెథడ్ లిమిటింగ్ ఈక్విలిబ్రియం నుంచి చేసాము అని చెప్తాం. దేని నుంచి అమ్మా, ఈ మెథడ్ అనేది లిమిటింగ్ ఈక్విలిబ్రియం ఫాలో అవుతుందని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్, ఈ మెథడ్ని చేయడానికి కొన్ని అజంప్షన్స్ అనేది తీసుకుంటాడనమాట. ఆ అజంప్షన్స్ ఏంటి, ఫస్ట్ వన్ ఏంటి, సాయిల్ అనేది బ్యాక్ఫిల్ సాయిల్ అనేది డ్రై, కోహిజన్లెస్, హోమోజీనియస్, ఐసోట్రోపిక్ అండ్ ఐడియల్లీ ప్లాస్టిక్ మెటీరియల్. సి, డ్రై అంటే ఏంటమ్మా,
గామా అనేది బల్క్ వెయిట్గా తీసుకుంటాం. అంటే సబ్మర్జ్డ్ కండిషన్స్కి, సాచురేటెడ్ కండిషన్స్కి ఈ థియరీ యూజ్ అవ్వదు. ఓన్లీ డ్రై అండ్ కొహెషన్లెస్ సాయిల్. డ్రైకి కొహెషన్లెస్ సాయిల్స్ అంటే ఏంటి? C = 0 అని అర్థం. హోమోజీనియస్ అంటే ఏంటి? ఈ స్లైడింగ్ వెడ్జ్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే ఈ బ్యాక్ఫిల్లో ఏ డెప్త్ దగ్గర తీసుకున్నా సరే సాయిల్ ప్రాపర్టీస్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి అని అర్థం. సాయిల్ ప్రాపర్టీస్ అన్నీ సేమ్గా ఉంటాయి అని అర్థం. ఐసోట్రోపిక్ అంటే ఏంటి? ఫోర్స్ యొక్క డైరెక్షన్స్ అనేవి సేమ్ సైడ్ ఉంటాయని. డైరెక్షన్ సేమ్ సైడ్ ఉంటుంది, చేంజ్ అవ్వదు అని. ఎక్కడ తీసుకున్నా సరే డైరెక్షన్ అనేది ఈ సైడే ఉంటుంది, ఈ డైరెక్షన్లోనే ఉంటుంది, చేంజ్ అవ్వదు అని, సేమ్ డైరెక్షన్. ఐడియల్లీ ప్లాస్టిక్ మెటీరియల్ అంటే ఏంటి? సాయిల్ అనేది ప్లాస్టిక్ ప్రాపర్టీసే తప్ప ఎలాస్టిక్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేయదు అని. పర్ఫెక్ట్గా ప్లాస్టిక్ ప్రాపర్టీసే కానీ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేయదు అని. సో ఫస్ట్ అజంప్షన్ ఏంటమ్మా? ద బ్యాక్ఫిల్ షుడ్ బి డ్రై, కొహెషన్లెస్, హోమోజీనియస్, ఐసోట్రోపిక్ అండ్ ఐడియల్లీ ప్లాస్టిక్ మెటీరియల్. ఓకే. సెకండ్ అజంప్షన్ వచ్చేప్పటికి ఏంటంటే ఈ ప్లేన్ సర్ఫేస్ అజ్యూమ్ చేసుకుంటాం కదా. ఈ ప్లేన్ సర్ఫేస్ అనేది హీల్ గుండా పాస్ అవుతుంది. ఈ స్లిప్ సర్ఫేస్ అనేది హీల్ గుండా పాస్ అవుతుంది అండ్ ప్లేన్ సర్ఫేస్ అని అజ్యూమ్ చేసుకుంటాం. కానీ నిజానికి అది ప్లేన్ సర్ఫేస్ కాదు, అది ఎంతో కొంత కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది. కానీ ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్లోకి వచ్చేప్పటికి ఏంటి అంటే ఆ కర్వ్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎర్రర్ అనేది కొంచెం స్మాల్గానే ఉంటుంది. సో సెకండ్ది ఏంటి? స్లిప్ సర్ఫేస్ అనేది ప్లేన్గా అజ్యూమ్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి? హీల్ గుండా పాస్ అవుతుంది అని అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, అది సెకండ్ అజంప్షన్. ద స్లిప్ సర్ఫేస్ ఈజ్ ఎ ప్లేన్ సర్ఫేస్ విచ్ పాసెస్ త్రూ ద హీల్ ఆఫ్ ద వాల్. థర్డ్ పాయింట్ వచ్చేప్పటికి ఏంటి? థర్డ్ అజంప్షన్ వచ్చేప్పటికి ఏంటంటే వాల్ సర్ఫేస్ అనేది రఫ్గా ఉంటుంది అని. వాల్ సర్ఫేస్ అనేది రఫ్గా ఉంటుంది అని అర్థం. ఈ రఫ్గా ఉండటం వల్ల ఏమవుతుంది? ఎర్త్ ప్రెషర్ అనేది నార్మల్తో, వాల్కి యొక్క నార్మల్తో ఇంక్లైన్డ్గా వస్తుందన్నమాట. ఎంత ఇంక్లైన్డ్తో? యాంగిల్ డెల్టాతో. ఈ వాల్ అనేది రఫ్గా ఉండటం వల్ల ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద వాల్ అండ్ ద బ్యాక్ ఫిల్ వల్ల ఈ ఎర్త్ ప్రెషర్ అనేది నార్మల్తో, ఈ వాల్ యొక్క నార్మల్తో డెల్టా అనే యాంగిల్ చేస్తుంది. వాల్ యొక్క నార్మల్తో డెల్టా అనే యాంగిల్ చేస్తుంది అనమాట. ఈ డెల్టా అనేది ఏంటి? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద వాల్ అండ్ ద బ్యాక్ ఫిల్. అంత యాంగిల్ చేస్తుంది, అంత యాంగిల్ దగ్గర ఇది అవుతుంది. అది మన థర్డ్ అజంప్షన్. అదే వాల్ అనేది స్మూత్ అయిందనుకోండి, స్మూత్ అండ్ వర్టికల్ అయితే ఏమవుతుంది? అప్పుడు డెల్టా 0 అవుతుంది. డెల్టా 0 అంటే ఏంటి? వాల్ వర్టికల్గా ఉంటుంది, సాయిల్ ఈజీగా జారిపోతుంది. ఇప్పుడు ఏంటి? వాల్ రఫ్గా ఉండి ఇంక్లైన్డ్గా ఉండటం వల్ల డెల్టా అనే యాంగిల్ వస్తుంది. డెల్టా అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ వాల్ అండ్ బ్యాక్ ఫిల్ అనమాట. ఓకే, అది థర్డ్ అజంప్షన్ అనమాట. ఫోర్త్ అజంప్షన్ వచ్చేప్పటికి ఏంటి అంటే ఈ స్లైడింగ్ వెడ్జ్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ అన్ రిజిడ్ బాడీ. ఈ స్లైడింగ్ వెడ్జే రిజిడ్ బాడీగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అది అర్థమైందమ్మా అజంప్షన్స్. ఫస్ట్దేమో బ్యాక్ఫిల్ షుడ్ బి డ్రై, కొహెషన్లెస్, హోమోజీనియస్, ఐసోట్రోపిక్ అండ్ ఐడియల్లీ ప్లాస్టిక్ మెటీరియల్. సెకండ్ది వచ్చేప్పటికి స్లిప్ సర్ఫేస్ షుడ్ బి ప్లేన్ సర్ఫేస్ అండ్ ఇట్ పాసెస్ త్రూ ద హీల్. ఓకే, థర్డ్ది ఏంటి? వాల్ సర్ఫేస్ ఈజ్ రఫ్గా ఉండటం వల్ల ఏమవుతుంది? ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ అనేది డెల్టా అనే యాంగిల్ నార్మల్ తోటి, వాల్ యొక్క నార్మల్ తోటి డెల్టా అనే యాంగిల్ చేస్తుంది. ఇంతకీ డెల్టా అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద వాల్ అండ్ ద బ్యాక్ ఫిల్. ఓకే, ఫోర్త్ అజంప్షన్ వచ్చేప్పటికి ఏంటి? స్లైడింగ్ వెడ్జ్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఏ రిజిడ్ బాడీ. These are the 4 assumptions you use in the Coulomb's wedge theory. ఓకే, కూలుంబ్స్ వెడ్జ్ థియరీలో ఏం చేస్తున్నాం మనం? ఒక ప్లేన్ సర్ఫేస్ని అజ్యూమ్ చేసుకొని దాని నుంచి లేటరల్ ఫోర్స్ అనేది కనుక్కోవాలి. లేటరల్ ఫోర్స్ ఎలా కనుక్కుంటున్నాము? ఈ స్లైడింగ్ వెడ్జ్ యొక్క ఈక్విలిబ్రియం కండిషన్స్ యూజ్ చేసి ప్రిన్సిపల్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి మనం లేటరల్ ఫోర్స్ అనేది కనుక్కుంటాం. సెవరల్ ట్రయల్ సర్ఫేసెస్ని తీసుకొని దాని నుంచి లేటరల్ ఫోర్స్లు అన్నీ వెయిట్ నుంచి లేటరల్ ఫోర్స్లు అన్నీ కనుక్కొని ఏ
ట్రయల్ సర్ఫేస్లో అయితే ప్యాసివ్ ఫోర్స్ యాక్టివ్ ఫోర్స్ మ్యాక్సిమం వచ్చిందో దాన్ని యాక్టివ్ ఎర్త్ ప్రెషర్గా తీసుకుంటాం. అదే ప్యాసివ్ కేసులో అయితే అన్ని సర్ఫేసుల్లోకి ఏదైతే మినిమం ప్యాసివ్ ఫోర్స్ వచ్చిందో, మినిమం ఎర్త్ ఫోర్స్ వచ్చిందో దాన్ని ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్గా కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, ఈ థియరీ అనేది యాక్చువల్గా డ్రై అండ్ కొహిజన్లెస్ సాయిల్స్కి తీసుకున్న తర్వాత ఏం చేశారంటే దాన్ని వెట్ అండ్ కొహిజివ్ సాయిల్స్కి కూడా ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి కూలుంబ్స్ థియరీ అనేది మోర్ జనరల్ దాన్ ర్యాంకైన్స్ థియరీ. అంటే జనరల్ అంటే రియల్ కేసెస్లో ఎక్కువ పాసిబిలిటీస్ అనేది కూలుంబ్స్ థియరీకే ఉంటుంది అనమాట, కూలుంబ్స్ వెడ్జ్ థియరీకే. సో ఎక్కడన్నా బాగా ఇంపార్టెంట్ కేసెస్లో కూలుంబ్స్ వెడ్జ్ థియరీనే యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అసలు కూలుంబ్స్ వెడ్జ్ థియరీ చేయాలి అంటే అసలు ఒక వెడ్జ్ కన్సిడర్ చేద్దాం. ఏం చేస్తాం? యాక్టివ్ కేస్. ఓకే, యాక్టివ్ కేస్ కూలుంబ్స్ వెడ్జ్ థియరీలో యాక్టివ్ కేస్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. కూలుంబ్స్ వెడ్జ్ థియరీలో యాక్టివ్ కేస్ ఎలా చేస్తామంటే అజంప్షన్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. వాల్ అనేది ఏంటి? ఇంక్లైన్డ్. ఇంకొకటి కూలుంబ్స్ వెడ్జ్ థియరీ ఏంటి, మనకి వాల్ అనేది ఇంక్లైన్డ్ ఉన్నా, బ్యాక్ ఫిల్ అనేది ఇర్రెగ్యులర్గా ఉన్నా, మళ్ళీ బ్యాక్ ఫిల్ కూడా ఇంక్లైన్డ్గా ఉన్నా, మళ్ళీ స్లోపింగ్ వాల్కి, నెక్స్ట్ ఇర్రెగ్యులర్ బ్యాక్ ఫిల్కి, సర్చార్జ్ లోడ్స్కి అన్నిటికీ ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి అన్నమాట కూలుంబ్స్ థియరీలో. ఓకేనా? కాబట్టి కూలుంబ్స్ థియరీ అనేది మోర్ జనరల్. ఇంతకీ యాక్టివ్ కేసులో ఏం చేస్తాం? ఫస్ట్ అసలు ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయో చూద్దాం. ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయమ్మా? ఇప్పుడు ఒక రిటైనింగ్ వాల్ తీసుకుందాం. ఈ రిటైనింగ్ వాల్ అనేది హారిజాంటల్ తోటి బీటా అనే యాంగిల్ చేస్తుందని అస్యూమ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ ఫిల్ అనేది హారిజాంటల్తో ఐ అనే యాంగిల్ చేస్తుంది. నెక్స్ట్ ఒక స్లిప్ సర్ఫేస్ అనేది ట్రయల్ సర్ఫేస్గా అస్యూమ్ చేసుకుందాం. ఈ ట్రయల్ సర్ఫేస్ అనేది హారిజాంటల్తో ఆల్ఫా అనే యాంగిల్ చేస్తుంది. ఇది మన అజంప్షన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీని వెయిట్ అనేది డబ్ల్యూ యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్ త్రూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకేనా? ఇప్పుడు ఇది ఏ అనుకుందాం, ఇది బి, ఇది డి అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ ఇప్పుడు ఈ యాక్టివ్ కేసులో ఏంటి, స్లైడింగ్ వెడ్జ్ డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది. స్లైడింగ్ వెడ్జ్ డౌన్వర్డ్స్ మూవ్ అవటం వల్ల ఏమవుతుంది, ఈక్వల్ అండ్ ఆపోజిట్ షేరింగ్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది అప్వర్డ్స్. అవునా? ఇప్పుడు వీటన్నిటి వల్ల ఒక రియాక్షన్ అనేది వస్తుంది. ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది? నార్మల్కి 5 అనే యాంగిల్ చేస్తుంది అనమాట. రియాక్షన్ ఆర్ అనేది నార్మల్తో, ఈ ట్రయల్ సర్ఫేస్ యొక్క నార్మల్తో 5 అనే యాంగిల్ చేస్తుంది. ఓకే, అది రియాక్షన్. అలాగే ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ ఏం చేస్తుంది? ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ అనేది ఈ స్లిప్ సర్ఫేస్కి వెయిట్ డబ్ల్యూ ఎక్కడైతే యాక్ట్ చేస్తుందో సి అనే పాయింట్ దగ్గర, సెంటర్ ఆఫ్ గ్రావిటీ సి అనే పాయింట్ దగ్గర యాక్ట్ చేస్తుంది అనుకుందాం. ఈ స్లిప్ సర్ఫేస్కి, ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ నుంచి ఈ స్లిప్ సర్ఫేస్కి ప్యారలల్గా ఒక లైన్ గీద్దాం. అది ఈ అనే పాయింట్ దగ్గర యాక్ట్ చేస్తుంది. అక్కడి నుంచి ఇది ఈ నార్మల్తో డెల్టా అనే యాంగిల్ చేస్తా పిఏ అనేది యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఏమేమి యాక్ట్ చేస్తున్నాయమ్మా? ఈ యాక్టివ్ కేసులో ఫోర్సెస్ ఏమేమి ఉంటాయి? వెజ్ మీద యాక్ట్ చేసే ఫోర్సెస్, ఫస్ట్ ఫోర్స్ వెయిట్ డబ్ల్యూ యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. నెక్స్ట్ సెకండ్ ఫోర్స్ ఏంటి? రియాక్షన్ ఆర్ స్లిప్ సర్ఫేస్ మీద యాక్ట్ చేస్తుంది. స్లిప్ సర్ఫేస్ మీద ఎలా యాక్ట్ చేస్తుంది? నార్మల్తో, స్లిప్ సర్ఫేస్ యొక్క నార్మల్తో 5 అనే యాంగిల్ చేస్తుంది. స్లిప్ సర్ఫేస్ యొక్క నార్మల్తో 5 అనే యాంగిల్ చేస్తుంది అనమాట రియాక్షన్ ఆర్ అనేది. థర్డ్ ఫోర్స్ ఏంటి? పిఏ ఎలా యాక్ట్ చేస్తుంది? వెయిట్ ఇది నుంచి ఒక లైన్ గీసుకుంటే ఈ వాల్ యొక్క నార్మల్ తోటి డెల్టా అనే యాంగిల్ చేస్తుంది అనమాట. వాల్ యొక్క నార్మల్ ఇదైతే దాంతో డెల్టా అనే యాంగిల్ చేస్తుంది. ఏంటిది? పిఏ. వాల్ యొక్క నార్మల్ తోటి
డెల్టా అనే యాంగిల్. ఇదేంటి స్లిప్ సర్ఫేస్ యొక్క నార్మల్కి ఫై అనే యాంగిల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఎలా కన్సిడర్ చేస్తామంటే ఇప్పుడు ఈ డైరెక్షన్స్ తెలిసినాయి కదా, ఇది నార్మల్తో ఇలా అని డైరెక్షన్స్ తెలిసినాయి కదా, దాని నుంచి ఫోర్స్ ట్రయాంగిల్ ఒకటి గీసుకుంటాం. వెయిట్ వర్టికల్లీ డౌన్వర్డ్స్, ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ ఏమో పిఏ ఇలా, రియాక్షన్ ఏమో ఆర్ ఇలాగా. ఓకే, ఇప్పుడు ఈ డైరెక్షన్స్ తెలిసినాయి కాబట్టి యాంగిల్స్ తెలుస్తాయి కదా, అంతే కదా, డైరెక్షన్స్ తెలిసినాయి కాబట్టి యాంగిల్స్ తెలుస్తాయి. ఇప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుందమ్మా, ఆల్ఫా మైనస్ 5' అవుతుంది. ఎందుకని, ఇది స్లిప్ సర్ఫేస్ అనేది హారిజాంటల్తో ఆల్ఫా చేస్తుంది. అప్పుడు దానికి నార్మల్ ఏమవుతుంది, వర్టికల్ తోటి ఆల్ఫా చేస్తుంది. ఆల్ఫాలోంచి మళ్ళీ వర్టికల్కి, ఇప్పుడు ఈ స్లిప్ సర్ఫేస్ అనేది హారిజాంటల్తో ఆల్ఫా యాంగిల్ చేస్తే ఈ నార్మల్ సర్ఫేస్ అనేది ఏంటి, వర్టికల్తో ఆల్ఫా యాంగిల్ చేస్తుంది. రియాక్షన్ ఆర్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది, ఈ ఆల్ఫా మైనస్ 5 వర్టికల్తో కంపేర్ చేస్తే ఆల్ఫాలోంచి ఈ యాంగిలేగా వర్టికల్తో చూపించాల్సింది. ఇక్కడ మనకి వర్టికల్ డబ్ల్యూతో చూపిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా మైనస్ 5 అవుతుంది. సో ఆల్ఫా మైనస్ 5. అలాగే ఇదేమవుతుంది, వాల్ అనేది హారిజాంటల్తో బీటా యాంగిల్ చేస్తే వాల్ యొక్క నార్మల్ సర్ఫేస్ ఏం చేస్తుంది, వర్టికల్తో బీటా యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ వర్టికల్తో పిఏ ఎంత యాక్ట్ చేస్తున్నట్టు, బీటా మైనస్ డెల్టా. కాబట్టి ఇది వర్టికల్ కాబట్టి వెయిట్ డబ్ల్యూ అనేది వర్టికల్ డౌన్వర్డ్స్ కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుంది, బీటా మైనస్ డెల్టా. అర్థమైందమ్మా? సో ఆబ్వియస్లీ ఒక ట్రయాంగిల్ అంటే ఏంటి, 180 డిగ్రీస్ ఉండాలి. సో ఈ రెండు యాంగిల్స్ తెలుసు కాబట్టి 180 మైనస్ బీటా మైనస్ డెల్టా మైనస్ ఆల్ఫా మైనస్ 5 ఇది వేస్తే ఈ యాంగిల్ వస్తుంది. సో ఈ రెండు యాంగిల్స్ రెండు సైడ్స్ ఒక సైడ్ తెలిస్తే మనం ఆబ్వియస్లీ ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ కనుక్కోవచ్చు. అలా ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ కనుక్కుంటాం. ఇలా ఇది ఒక ట్రయల్ సర్ఫేస్ అయితే నెక్స్ట్ ట్రయల్ సర్ఫేస్ ఇది, నెక్స్ట్ ట్రయల్ సర్ఫేస్ ఇది, అట్లా డిఫరెంట్ ట్రయల్ సర్ఫేసెస్ తీసుకొని మ్యాక్సిమం ఎర్త్ ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది అనేది చెప్పాను కదా. ఎక్కడ యాక్ట్ చేస్తుంది, వెయిట్ వర్టికల్లీ డౌన్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది అనుకుంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ద్వారా యాక్ట్ చేస్తుంది కదా. ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి ఈ స్లిప్ సర్ఫేస్కి ప్యారలల్గా ఒక లైన్ గీస్తాం. ఒక లైన్ గీస్తే ఒక చోట టచ్ అవుతుంది పాయింట్ ఈ, అక్కడ యాక్ట్ చేస్తుందని చెప్తాం అనమాట పి అనేది. ఈ ప్రాసెస్ కొంచెం కంబర్సమ్ అంటే కొంచెం కష్టం కాబట్టి జనరల్గా ఏం తీసుకుంటారంటే ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ అనేది, అది యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ అనేది గ్రౌండ్ బేస్ నుంచి 1/3 హైట్లో యాక్ట్ చేస్తుందని కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? అవి యాక్టివ్ ఎర్త్ ప్రెషర్లో కండిషన్స్. దీనికి ఒక డెరివేషన్ ఉంది ఇది కనుక్కోవడానికి. ఈ డెరివేషన్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్, కొంచెం టఫ్గా ఉంటుంది. మీరు డెరివేషన్ అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్ ఫార్ములా తెలుసుకుంటే సరిపోతుంది. మెయిన్ కూలుంబ్స్ థియరీలో మనం నోట్ చేయాల్సిన ఇది ఏంటంటే పి అనేది ఇప్పుడు ఇంక్లైన్డ్ డెల్టా ఇది అవుతుంది అనమాట. ఈ డెల్టా ఏంటి, నార్మల్కి డౌన్వర్డ్ ఇది అవుతుంది డెల్టా అనేది. ఓకే, వాల్ అనేది రఫ్గా ఉంది కాబట్టి. అదే సాయిల్ అనేది మరీ స్మూత్గా సాఫ్ట్గా కంప్రెసిబుల్ సాయిల్ అనుకోండి, అప్పుడు ఈ పిఏ అనేది నార్మల్కి అబౌవ్ చేస్తుంది అనమాట యాంగిల్ డెల్టా అనేది. ఓకే, ఏంటి యాక్చువల్గా ఏంటి నార్మల్కి బిలో చేస్తుంది పిఏ అనేది డెల్టా అనే యాంగిల్. బట్ ఒకవేళ సాయిల్ అనేది సాఫ్ట్ అండ్ కంప్రెసిబుల్ సాయిల్ అనుకోండి, అప్పుడు ఈ స్లైడింగ్ వెడ్జ్ అనేది బాగా కంప్రెస్ అయిపోయి పిఏ అనేది నార్మల్కి అబోవ్ ఇది అవుతుంది డెల్టా అనే యాంగిల్తో. ఓకే, అసలు ఈ డెల్టా అనేది ఏంటి, డెల్టా అనేది యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ వాల్ అండ్ బ్యాక్ ఫిల్. ఇది జనరల్గా డైరెక్ట్ షియర్ టెస్ట్ నుంచి దీని వాల్యూస్ కనుక్కుంటాం. డెల్టా అనేది జనరల్గా 2/3 ఆఫ్ 5 అనేది 2/3 ఆఫ్ 5గా కన్సిడర్ చేస్తాం. ఓకే, బట్ ఎట్ ఎనీ కేస్ 5 కన్నా ఎక్కువ ఉండకూడదు, అసలు ఈక్వల్ టు 5 కూడా అవ్వకూడదు. ఎందుకని, ఒకవేళ 5కి ఈక్వల్ అయ్యిందని అంటే అది ఫెయిల్యూర్ అనేది వస్తుంది. సో డెల్టా షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 5 ఆర్ గ్రేటర్ దాన్ 5. డెల్టా షుడ్ బి లెస్ దాన్, డెల్టా షుడ్ బి ఈక్వల్ టు 2/3 ఆఫ్ 5 ఆర్ జనరల్లీ నియర్లీ వాల్యూస్. ఎందుకు ఈక్వల్ అవ్వకూడదు చెప్పండి.
ఎందుకనంటే ఫెయిల్యూర్ సర్ఫేస్, పక్కా ఫెయిల్యూర్ సర్ఫేస్ అనేది యాంగిల్ 5 మేక్ చేస్తుంది. ఇప్పుడు ఈ సాయిల్ కూడా 5 అనే యాంగిల్ మేక్ చేస్తుంది అనుకోండి. సాయిల్ కూడా 5 అనే యాంగిల్ మేక్ చేస్తే ఏమవుతుంది, 2 ప్యారలల్గా వెళ్తాయి కానీ 2 మీట్ అవ్వవు. అప్పుడు ఏమవుతుంది, మనకి స్లైడింగ్ వెడ్జ్ అనేది ఫామ్ అవ్వదు, ట్రయాంగిల్ అనేది ఇచ్చేయలేం, వెయిట్ కనుక్కోలేం, అప్పుడు ఆ వెయిట్ కనుక్కోలేం, అందుకని అది పాసిబుల్ కాదు. ఓకేనా. అదే ఒకవేళ డెల్టా అనేది 0 అయిందనుకోండి, డెల్టా అయితే 0 అంటే ఏంటి, వాల్ అనేది వర్టికల్ సర్ఫేస్. సో ఇదంతా ర్యాంకిన్స్ థియరీ లాగే అయిపోద్ది అనమాట. ఓకేనా. అది నెక్స్ట్ థర్డ్ది ఏంటి పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఈ ఫెయిల్యూర్ సర్ఫేస్ అనేది మనం ప్లేన్ అనేది అజ్యూమ్ చేసుకుంటున్నాం. బట్ యాక్చువల్ ప్లేన్ సర్ఫేస్ అనేది, స్లిప్ సర్ఫేస్ అనేది ప్లేన్గా ఉండదు, కొంచెం కర్వ్డ్ ఉంటుంది. కానీ దీనివల్ల వచ్చే ఎర్రర్ అనేది యాక్టివ్ కేసులో సిగ్నిఫికెంట్గా కొంచెం స్మాల్గా ఉంటుంది, కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్, సో ఈ యాక్టివ్ కేసులో డెరివేషన్ అంతా ఇలా తీసుకొని డెరివేషన్ అంతా సాల్వ్ చేసుకుంటూ వస్తే మనకి ప్యాసివ్ ఫోర్స్ పిఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ గామా హెచ్ స్క్వేర్ ఇంటూ కేఏ, ర్యాంకిన్స్ థియరీ లాగే. కానీ అక్కడ కేఏ అంటే ఏంటి, ర్యాంకిన్స్ థియరీలో 1 - sin⁵/1 + sin⁵ సింపుల్గా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ కేఏ ఎలా వస్తుంది, ఈ డెరివేషన్ చేస్తే వస్తుంది. కేఏ ఫార్ములా ఏంటంటే sin² బీటా ప్లస్ 5 డివైడెడ్ బై sin² బీటా ఇంటూ sin బీటా మైనస్ డెల్టా ఇంటూ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ sin⁵ ప్లస్ డెల్టా sin⁵ మైనస్ i డివైడెడ్ బై sin బీటా మైనస్ డెల్టా ఇంటూ sin బీటా ప్లస్ i హోల్ స్క్వేర్. ఇది కేఏ వాల్యూ. ఈ కేఏ వాల్యూ కనుక్కొని దాని నుంచి పిఏ కనుక్కుంటాం. ఓకేనా. మనకి వెయిట్ డబ్ల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అట్లా ఇది యాక్టివ్ కేస్. ప్యాసివ్ కేసులో అయితే ఏమవుతుంది, ప్యాసివ్ కేసులో అయితే ఏమవుతుంది, వాల్ ఇలా ఉంటుంది. ఓకే. స్లైడింగ్ వెడ్జ్ ఇది ఐ అనే యాంగిల్ మేక్ చేస్తుంది అనుకుందాం. ఇది స్లైడింగ్ వెడ్జ్ హారిజాంటల్తో ఆల్ఫా అనే యాంగిల్ మేక్ చేస్తుంది. వాల్ ఏం మేక్ చేస్తుంది, వాల్ బీటా అనే యాంగిల్ మేక్ చేస్తుంది. ఇలా అనుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ప్యాసివ్ ఎర్త్ఫోర్స్లో ఏంటి, స్లైడింగ్ వెడ్జ్ అనేది అప్వర్డ్స్ మూవ్ అవుతుంది, దానివల్ల రిజల్టెంట్ అనేది ఈ షేరింగ్ రెసిస్టెన్స్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్యాసివ్ ఎర్త్ఫోర్స్లో ఏమవుతుంది, ప్యాసివ్ ఎర్త్ఫోర్స్ ఏమవుతుంది, జనరల్గా యాంగిల్ అనేది, యాక్టివ్ ఎర్త్ ఫోర్స్ ఏంటి, నార్మల్ ఇది అనుకోండి, నార్మల్ ఇది అయితే యాక్టివ్ అయితే నార్మల్కి బిలో డెల్టా యాంగిల్ చేసింది, ప్యాసివ్ కాబట్టి నార్మల్కి అబోవ్ డెల్టా యాంగిల్ చేస్తుంది. ఓకే. రియాక్షన్ ఆర్ కూడా స్లిప్ సర్ఫేస్కి నార్మల్తో యాక్టివ్ కేసులో ఏంటి, బిలో చేసింది 5 అనే యాంగిల్, ఇప్పుడు అబోవ్ చేస్తుంది 5 అనే యాంగిల్, రియాక్షన్ ఆర్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ యాంగిల్ అనేది ఫోర్స్ ట్రయాంగిల్ డబ్ల్యూ వర్టికల్లీ డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది. సో డబ్ల్యూ వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఇప్పుడు ఈ యాంగిల్స్ ఏమవుతుంది, ఇందాక బీటా మైనస్ డెల్టా అయింది, ఇప్పుడు బీటా ప్లస్ డెల్టా అవుతుంది. ఏంటిది, పిఏ మేక్ చేసే యాంగిల్. అలాగే రియాక్షన్ ఆర్ మేక్ చేసే యాంగిల్ ఏమవుతుంది, ఇందాక ఆల్ఫా మైనస్ 5 అయింది, బట్ ఇప్పుడు ఆల్ఫా ప్లస్ 5 అవుతుంది. ఓకేనమ్మా. అది యాక్టివ్ కేసులో. ఇప్పుడు ఇక్కడ ప్యాసివ్ ఫోర్స్లో తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటి, హాఫ్ కేపీ గామా హెచ్ స్క్వేర్, వేర్ కేపీ విల్ బీ ఈక్వల్ టు sin² బీటా మైనస్ 5 డివైడెడ్ బై sin² బీటా ఇంటూ sin బీటా ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ స్క్వేర్ రూట్ sin⁵ ప్లస్ డెల్టా sin⁵ ప్లస్ i డివైడెడ్ బై sin బీటా ప్లస్ డెల్టా sin బీటా ప్లస్ i హోల్ స్క్వేర్. ఇది కేపీ యొక్క ఫార్ములా.
ఓకే, ఇది యాక్టివ్ కేస్. అర్థమైందమ్మా? యాక్టివ్ కేసులో ఈ ఫార్ములా. సో వీటికి డెరివేషన్స్ ఉంటాయి కానీ ఇవి కొంచెం కష్టంగా ఉంటాయి. సో కాబట్టి ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఒక చిన్న ప్రాబ్లము, జస్ట్ ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం. చూడండి, డిటర్మైన్ ద కూలుమ్స్ యాక్టివ్ ఫోర్స్ ఆన్ ద రిటైనింగ్ వాల్ అన్నాడు. డిటర్మైన్ ద కూలుమ్స్ యాక్టివ్ ఫోర్స్ ఆన్ ద రిటైనింగ్ వాల్ అన్నాడు. యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 17.5 kN/m³ ఇచ్చాడు. సో ఎలా ఇచ్చాడు? రిటైనింగ్ వాల్ అనేది ఉంది, ఇంక్లైన్ రిటైనింగ్ వాల్, బీటాతో ఇంక్లైన్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అన్నాడు? ఇది నార్మల్కి 20 degrees, అంటే ఇదేంటి? డెల్టా. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 20 degrees ఇచ్చేసాడు. ఇంకా గివెన్ డేటా ఏంటి? ఐ ఈజ్ ఈక్వల్ టు 15 degrees అన్నాడు. ఐ అంటే బ్యాక్ ఫిల్ అనేది హారిజాంటల్తో చేసే యాంగిల్ ఐ. ఐ అనేది 15 degrees ఇచ్చేసాడు. ఫై ఈజ్ ఈక్వల్ టు 30 degrees అన్నాడు. ఫై అంటే ఏంటి? ఫెయిల్యూర్ సర్ఫేస్ హారిజాంటల్తో చేసేది ఫై, 30 degrees ఇచ్చేసాడు. డెల్టా ఇచ్చాడు. డెల్టా ఏంటి? 20 degrees ఇచ్చేసాడు. సో గామా, నెక్స్ట్ గామా ఎంత ఇచ్చాడు? 17.5 kN/m³ ఇచ్చాడు. సో బీటా ఎంత ఇచ్చాడు? 75 degrees ఇచ్చాడు. సో ఇప్పుడు కేఏకి ఈక్వేషన్ ఏం చెప్పానమ్మా మీకు? ఇది ఈక్వేషన్. ఆ ఈక్వేషన్లో అన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. బీటా ఎంత? 75 degrees. ఫై ఎంత? 30 degrees. అది సబ్స్టిట్యూట్ చేసాం. తర్వాత బీటా 75, డెల్టా ఎంత? బీటా మైనస్ డెల్టా 20. ఓకే, అట్లా ఆ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. ఆ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఎంతమ్మా? సైన్ స్క్వేర్ ఇలా ఉంటుంది. సైన్ స్క్వేర్ 75 + 30 ఎంత? సైన్ 150. సో సైన్ స్క్వేర్ 115. సైన్ 115 వేయండి, దానికి స్క్వేర్ వేయండి. సారీ, సైన్ స్క్వేర్ 105. 75 + 30 అంటే 105ఏగా. సైన్ స్క్వేర్ 105, సారీ సైన్ 105 వేయండి, దానికి స్క్వేర్ వేయండి. 0.933. ఓకే, నెక్స్ట్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ 75 అంటే సైన్ 75 వేయండి, దానికి స్క్వేర్ వేయండి. అంత 0.933 వచ్చింది. 0.933 ఇంటూ సైన్ 75 - 25, 20. 75లో 20 పోతే ఎంత? 55. సో సైన్ 55 ఎంత వచ్చింది? 0.819. 0.819 ఇంటూ 1 ప్లస్ స్క్వేర్ రూట్ వాల్యూస్. సైన్ 30 + 20, సైన్ 30 + 20 అంటే సైన్ 50. సైన్ 50 0.766. 0.766 ఇంటూ సైన్ 30 - 15 అంటే సైన్ 15 ఎంత అయింది? 0.2588. 88 అంటే 0.259 డివైడెడ్ బై సైన్ 75 - 20. 75 - 20 అంటే సైన్ 75 - 20 అంటే ఎంత? 55. సైన్ 55 ఎంత వచ్చింది? 0.819. అది సబ్స్టిట్యూట్ చేస్తాం. సైన్ 75 + 15. 75 + 15 అంటే సైన్ 90. సైన్ 90 ఈజ్ నథింగ్ బట్ 1. కావాలంటే చూడండి, సైన్ 90 ఈజ్ నథింగ్ బట్ 1. ఓకే, అది. సో ఇప్పుడు స్క్వేర్ వాల్యూస్ వేయండి. ఇప్పుడు ఇది మొత్తం సింప్లిఫై చేయండి. ఇది మొత్తం సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ నేను కింద నుంచి వస్తాను, నేను మ్యాక్సిమం నుంచి. సో చూడండి, నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే 0.766 ఇంటూ 0.259 డివైడెడ్ బై 0.819 ఇంటూ 1 కదా. సో దీనికి స్క్వేర్ రూట్ వేయాలి, ప్లస్ 1 దీనికి స్క్వేర్ వేయాలి ఇంటూ 0.819.
ఇంటూ 0.933 ఎంత వచ్చింది 1.7. సో పైన 0.933 డివైడెడ్ బై ఆన్సర్ వేస్తే ఫైనల్ వాల్యూ 0.548 వచ్చింది. సో ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ వాల్యూ ఎంత వచ్చింది, కే వాల్యూ 0.548. ఇక్కడ మనకి ఎంత వచ్చింది 0.548. ఓకే, కే వాల్యూ 0.548 వచ్చింది. సో ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్కి ఫార్ములా ఏంటి, హాఫ్ కేఏ గామా h². కే వాల్యూ 0.548 ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం. సో ఇదేమవుతుంది, గామా వాల్యూ ఎంత 17.5 ఇచ్చాడు, 17.5 kN/m. హెచ్ ఎంత ఇచ్చాడు, ఈ డయాగ్రామ్లో 5 meters అని ఇచ్చాడు హెచ్. సో కాబట్టి h5 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది, 0.548 ఇంటూ 17.5 ఇంటూ 5² డివైడెడ్ బై 2 ఎంత వచ్చింది 119.875. 875ని 9 గణన్స్ 119.9 kN. ఓకే అమ్మా, ఇప్పుడు ఇది ఎక్కడ యాక్ట్ చేస్తుంది ప్యాసివ్ ఎర్త్ ఫోర్సు, ఇప్పుడే చెప్పాం. అది యాక్చువల్లీ ప్యారలల్ ఇవన్నీ తీసుకోకుండా జస్ట్ h/3 అనే దగ్గర తీసుకుంటుంది. h/3 అనే దాని దగ్గర యాక్ట్ చేస్తుంది అని చెప్తాం. h/3 దగ్గర యాక్ట్ చేస్తుంది, మళ్ళీ ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ 20 degrees టు ద నార్మల్. ఓకే, అది డైరెక్షన్ ఆఫ్ పిఏ అండ్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు దట్ ఆన్ ద వెడ్జ్ అనమాట. ఓకే, అది ప్రాబ్లం.